మనం డబ్బు లేని వాళ్ళు మనం ఎమ్మెల్యేగా హాస్పిటల్ పందు పొరపాటురా నా నిర్ణయం ఒకటే. నేను వద్దని చెప్పి నా మాట ఆలోచించ కూర్చోవడం ఏముండదు, ఇంకా కూర్చోడాలు ఉండవు, కూర్చోడాలు ఉండవు. తమ్ముడు ప్లీజ్ నన్ను వదిలేనా ప్లీజ్ తమ్ముడు, నేనేం చేసి పొత్తు ధర్మం ప్రకారంగా నేను వెళ్తున్నాను. సైకిల్ కోటేసి వరకు బందీ ఉంటున్నాడు. ప్రతి క్షణం చాలా విలువైంది సైకిల్ కోట. ఎందుకంటే మనం 5 సంవత్సరాల నుంచి 8 సార్లు చెప్పాం గాజు గ్లాస్ కొట్టేయండి, దండం పెట్టా, కాళ్ళు చేతులు పెట్టుకున్నాం అందరూ గ్లాస్ వేద్దాం అనుకుంటున్నారు. మనం ఇంటింటికి నియోజకవర్గంలో ప్రతి గడప ఎక్కి సైకిల్ కొట్టేయండి, నెహ్రూ గారిని గెలిపించండి నేను చెప్పాలి. నా నోటితో నేను చెప్పాలి, అంతే. నా ధర్మం అది, నా ధర్మం అది. తర్వాత పోలింగ్ చివరి రోజు, ఆ రోజుతో ఇంక మన చరిత్ర ముగింపు. సామాన్యుడు అనేవాడు, రబ్బరు చెప్పులు వేసుకునేవాడు, పేదవాడు ఎమ్మెల్యేగా అనే ఆలోచన రాకూడదు మళ్ళీ మైండ్లోకి. నా మరణం దేశ ప్రజలందరూ కూడా కనువిపోద్ది. ఇల్లు వదిలేసి, కుటుంబాలు వదిలేసి, ఆస్తులు పాడు చేసుకుని ఒక వ్యవస్థను మారుద్దాం, సమాజం మారుద్దాం అనే వాళ్ళందరికీ భవిష్యత్తులో ఎవరు రాకూడదు. పేదవాడు ఎమ్మెల్యే అవ్వడం రాకూడదు. ఎమ్మెల్యేకి వెళ్ళాలంటే ఒక 200-300 కోట్లు ఉన్నవాడే రావాలి. నా మళ్ళీ చెప్పులు వేసుకున్నవాడు, రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు, ఏదో చిన్న సిమెంట్ రేకులు ఇంట్లో ఉన్నవాడు, ఒక ఎకరం భూమి ఉన్నవాడు ఎమ్మెల్యే మనకి బుద్ధి లేకని. నాకు ఆలోచన రావడమే తప్పు. పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు. పేదవాడిగా పుట్టిన వాడికి ఎమ్మెల్యేగా గెలవాలి, వ్యవస్థను మారుద్దాం అనుకోవడం తప్పు. నేను చేసిన తప్పు అది. నా తప్పు ప్రపంచంలో ఎవడు చేయకూడదు, దేశంలో ఎవడు చేయకూడదు. నా తప్పు అదే నేను చెప్పేది. సైకిల్ కోట్ చేయండి, మళ్ళా సామాన్యుడు ఎవడు కూడా పోటీ చేయకూడదు.